అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఎస్క్యూఎల్ ఎలా నేర్చుకోవాలనేది తెలుసుకోవడానికే మనం ఈ వీడియోకి వచ్చాము. ఇక్కడ కలవడం జరిగింది. అయితే ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఓకే అండి, సెషన్లోకి స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఏఐ టూల్ ఉంది కదా మనది, ChatGPT ఏఐ టూల్ హెల్ప్ తీసుకుని నేను ఈ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. అయితే ఏఐ టూల్ చెప్పడం ఏంటంటే మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, దీనివల్ల ఇండస్ట్రీలో ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో మీరు కోర్సు నేర్చుకుని ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇంకా ఎలాంటి వాటి వల్ల మీరు అటాచ్మెంట్ లైక్ ఆన్లైన్ ఫారమ్స్ కానీ సీనియర్స్తో ఎలా మనం ఉండటం వల్ల తక్కువ టైంలో ఎక్కువ స్కిల్స్ నేర్చుకుని అసలు అడ్వాంటేజెస్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోవడానికే మనం ChatGPT సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో లెట్స్ సీ, ఆ పాయింట్లన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం క్విక్గా వన్ బై వన్. ఎస్క్యూఎల్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అండి. పవర్ఫుల్ టూల్ అంటే డేటాబేస్ని హ్యాండిల్ చేయడానికి, డేటా రీడ్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, లైక్ మ్యానిపులేషన్ అంటారు దాన్ని. అయితే రిలేషనల్ డేటాబేస్ సిస్టంలో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దాంతో ఇంటరాక్ట్ అవడానికి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది కావాలి. అయితే ఇదేదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా చాలా టిపికల్గా ట్రిక్కీగా ఉంటుందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంత ఈజీ అంటే మీరు కొన్ని సెషన్స్ ప్రాక్టీస్ కానీ లెక్చర్స్ కానీ ఒకసారి ట్రై చేసి చూస్తే కానీ మనం మాట్లాడుకోలేము ఇలాంటివన్నీ కూడా. సో ట్రై చేయండి. అంటే నాకు కోడింగ్ రాదు, మళ్ళీ సాఫ్ట్వేర్ ఎస్క్యూఎల్ అంటారు ఏంటంటే కోడింగ్ దీనికి ఏం అవసరం లేదండి. దీనికి అసలు సంబంధం ఉండదు. మీరు ఎక్స్పర్ట్ అవుతున్నప్పుడు మీ కోడింగ్ గురించి ఏమన్నా అవగాహన వస్తే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఎస్క్యూఎల్లో సింపుల్ క్వెరీస్ రాయటమే. ఒక స్టాండర్డ్ ఫార్మాట్ సింటాక్స్ నేర్చుకున్నారంటే అదే ఫార్మాటు. సో మీరు ఐటీ సైడ్లోకి రావాలనుకుంటే ఒక డిగ్రీ లాంటి క్వాలిఫికేషన్ లాంటిది ఉంటే మీ చేతిలో తప్పకుండా ట్రై చేసి మంచి జాబ్ ఆపర్చునిటీస్, శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఈరోజే ట్రై చేయండి. చూసేద్దామా పాయింట్స్ని. ఫస్ట్, డేటాబేస్ అంటే ఏంటి, ఎందుకు ఇది అనేది మీరు తెలుసుకోండి ఒకసారి. ఫస్ట్ దానికి మీరు గూగుల్ కానీ ఫోరమ్స్ కానీ బుక్స్ కానీ చాలా ఉన్నాయి. అసలు ఈ డేటాబేస్ ఎందుకు, దేనికి వాడతారు, మనకి దీంతో సంబంధం ఏంటి, అసలు రిలవెంట్ ఏంటి, మనం ఈ ఎస్క్యూఎల్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఫస్ట్ పాయింట్లు మీరు క్లారిఫై చేసుకుంటే, వాటిల్లో డేటాబేస్ అంటే DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఒకవేళ మీ అకాడమిక్లో ఇట్లాంటి సబ్జెక్ట్ ఉంటే మీకు ఇవన్నీ చూడాల్సిన అవసరం కూడా లేదు. అయితే దీంట్లో డేటాబేసెస్లో రిలేషనల్ డేటాబేసుల్లో MySQL ఒకటి, ఓపెన్ సోర్స్, ఒరాకిల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, పోస్ట్గ్రెస్ SQL సర్వర్, ఇలాంటి ఏదో ఒక్క దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ఫస్ట్ ఒక ఐడెంటిఫికేషన్కి రండి. ఎట్లా, దేంట్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ టైంలో, లేదంటే సీనియర్లు ఎవరైనా రెఫరెన్స్ చేస్తాం మీకు దేంట్లో ఇది నేర్చుకోండి అంటే అలాంటి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నేర్చుకోగానే జాబ్ ఆపర్చునిటీ రెడీగా ఉంటుంది కదా అలా. తర్వాత అసలు ఎస్క్యూఎల్ సింటాక్స్ రాయటం ఎట్లా, బేసిక్ కమాండ్స్ ఏముంటాయి, ఇవన్నీ తెలవకపోతే ఫ్రీ ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. ఎడిమి కోర్సులు, ఇట్లాంటి ఆన్లైన్ కోర్సులు కూడా ఉన్నాయి. మనం కూడా హరి సిస్టమ్స్ నుంచి అలాంటి కోర్సులు అందుబాటులోకి తేవడం జరిగింది. బిలో లింక్లో మన ఈ కోర్సుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆన్లైన్ కోర్సులు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత ప్రాక్టీస్ అండి. ఆన్లైన్ కోర్సెస్ అవన్నీ ఏదైనా కానీ కొంత ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి తోడు మీరేం చేయాలంటే మీ సొంత డేటాబేస్ని కానీ మీ సొంత టేబుల్స్ని కానీ మీరు క్రియేట్ చేయటం, ప్రాక్టీస్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా. దానివల్ల వాట్ యు ఆర్ లెర్నింగ్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ హౌ యు ఆర్ హ్యాండిలింగ్, లైక్ టేబుల్స్ క్రియేట్ చేయటం, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయటం, కాంప్లెక్స్ క్వెరీస్ని బాగా ఇంకే పెద్ద క్వెరీస్ లాంటివి రాయటం, ఇవన్నీ చాలా ఈజీ అవుతారు అన్నమాట. ఓకే. తర్వాత అటెండ్ కోర్సెస్, వర్క్షాప్స్. ఎట్లా అంటే ఆన్లైన్ కోర్సెస్ కానీ ఆఫ్లైన్ కోర్సెస్ కానీ, లేదంటే వర్క్షాపులు, లేదంటే ఆన్లైన్ కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవటం. హరి సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తుందని చెప్పాను కదా, బిలో డిస్క్రిప్షన్ లింక్లో మీకు మనం లింక్స్ ఇస్తుంది జరిగింది. ఆన్లైన్ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే యూ జస్ట్ గో ఫర్ ఇట్. స్క్రాచ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు కూడా మనం ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. ట్రై చేయండి. అయితే లో కోర్సెస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది కోర్స్కి. సర్టిఫికేట్ కూడా కంప్లీషన్ అవగానే ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు సర్టిఫికేషన్ ఎలిజిబిలిటీ యాక్సెసిబుల్ లాగా మీకు ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ రావడం జరుగుతుంది. ట్రై చేయండి. తర్వాత బ్లాగ్స్ చదవటం, బుక్స్, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అంటే అసలు అబౌట్ ఏదన్నా మనం కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటే దాని గురించి ఒక అవగాహన కలిగేటట్టు నీట్గా చదువుకోవడం అనేది ప్రాక్టీస్ చేయడం చేయాల్సి ఉంటుంది.
తర్వాత వర్క్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. ఎట్లా అంటే సింపుల్గా చెప్పాలంటే అండి, ఇంటర్న్షిప్. మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్న స్టూడెంట్ అయినా ఎక్కడన్నా ఒక ఆఫీస్లో ఇంటర్న్షిప్ లాగా ఏదైనా చిన్న చిన్న టాస్కులు చేయడానికి అలవాటు పడటానికి మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అప్పుడే అసలు కరెక్ట్గా SQL క్వెరీస్ రాయటం, అసలు రియల్ డేటాతో పనిచేయటం, ఇలాంటి సినారియోలో మీరు అండర్స్టాండ్ అయితే ఇక రేపు ఏదైనా వచ్చినా ఇంటర్వ్యూకి వెళ్ళినా చాలా ఈజీ అయిపోద్ది అనమాట మీకు టాస్క్. ఆ టాస్క్ మీరు ఇంటికాడ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయటం. అట్లా ఎట్లా అంటే మీరు చదివింది ఒక 10 సార్లు చదివినా ప్రాక్టికల్గా చేసేది ఒక్కసారి చేసి అండర్స్టాండబుల్గా చేస్తే ఫర్ ఎవర్ మీరు మర్చిపోరండి. సో ట్రై చేయండి ఈరోజే. SQL నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. ఒకే రోజు 2 రోజుల్లో వారం రోజుల్లో రావాలంటే రాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. అండ్ ప్రాక్టీస్, పేషెన్సీ అండ్ ఫ్యూచర్లో అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు వర్షన్స్ మారటం, కొత్త వర్షన్స్, ఇట్లా వాటిని కూడా మీరు కోపప్ చేసుకుని లెర్నింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ గ్రో అవడానికి మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఇవన్నిటికీ నేను సిద్ధమే. నాకు ఎక్కువ జీతం ప్యాకేజీలు కూడా కావాలనుకుంటే ఈరోజే మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే మీ ఉద్యోగం ఏదైనా చేస్తుంటే దాన్ని వదిలేసి కాదు, సైడ్ బై సైడ్ ఎవ్రీడే ఒక టైం టేబుల్ షెడ్యూల్ లాగా ప్లాన్ చేసుకుని దీన్ని చదువుకుంటా ముందుకెళ్ళండి. ఆ విధంగా గ్రోలో మీరు కెరీర్ని స్ట్రాంగ్ బిల్డ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి. ధన్యవాదాలు.